మల్లికార్జున ముత్య ఎవరు? అతను నిజమైన దేవుడా లేక ప్రజలను మోసం చేస్తున్నాడా? ఈ రోజుల్లో సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉంది? ఒక్క రాత్రిలో ఎంత మార్పు వచ్చి పగలు రావచ్చు. ఇదే సోషల్ మీడియా. స్టార్లు పెరుగుతున్నారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారి ఫేమస్ అయ్యి లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మల్లికార్జున ముత్య ఎవరు? ఇంత చిన్న వయసులోనే ఇదంతా ఎలా సాధ్యమైందో పూర్తిగా తెలుసుకుందాం. మనతో ఉన్నవారు షాక్ అవ్వాలి. వాళ్ళు ఎలా మారిపోయారో, ఇది సాధ్యమేనా అని ప్రజలు నోరు మూసుకుని నిలబడ్డారు. మన వాళ్ళు తమకు ఏదైనా మంచి చేసినా లేదా ప్రవచించే స్వామీజీలు లేదా అద్భుత పురుషులు అలాంటిది చేసినా అది విజయవంతమైన వారు తలలు పైకెత్తుకొని నడుస్తారు. కేవలం 20 నుంచి 25 ఏళ్ల యువకుడికి లభించిన ప్రజాదరణ, అతని మద్దతు, అతని వైఖరి, ప్రజలు అతని పట్ల చూపిన భక్తి మరియు గౌరవం వావ్ అనిపించకుండా ఉండలేరు. మీరు 3 లేదా 4 రోజులుగా ఏదైనా సోషల్ మీడియాను చూస్తే వార్తలు అతని గురించే. మల్లికార్జున ముత్య జీవిత చరిత్ర. యాదగిరి జిల్లా షహపూర్లోని మొహల్లా రోజాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన మల్లికార్జున. ఉత్తర కన్నడ మల్లికార్జున ముత్య ప్రజలకు ప్రత్యేకమైనవాడు. అద్భుతాలు చేసేవారిగా ప్రజలు నమ్మేవారిని. నడిచే దేవుళ్లను ప్రేమ మరియు గౌరవంతో ముత్యాలు అని పిలుస్తారు కాబట్టి దాదాపు 20 నుండి 25 సంవత్సరాల వయసు గల యువకుడికి ఆ గౌరవం లభించడం అంత సులభం కాదు. ఎందుకంటే మల్లికార్జున ముత్య తండ్రి హనుమంతరాయ ముత్య తెరపైకి వచ్చాడు. అవును, హనుమంతరాయ ముత్య ప్రవచనాలతో పాటు తన వద్దకు వచ్చే ప్రజలను ఓదార్చడంలో చాలా ఖ్యాతిని కలిగి ఉన్నాడు. రెండవ కుమారుడు మల్లికార్జున ముత్య మరణం తర్వాత తన తండ్రి మార్గాన్ని అనుసరించాడు మరియు భవిష్యత్తును అంచనా వేయడం ద్వారా కష్టమని చెప్పిన వారికి ప్రతిస్పందించాడు మరియు ఇప్పుడు అతను తన తండ్రిలానే పెరిగాడు. మల్లికార్జున ముత్య అతను నిజమైన దేవుడా లేక ప్రజలను మోసం చేస్తున్నాడా? ఒక చిన్న గ్రామంగా ఉన్న మొహల్లా రోజా గ్రామం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు. మల్లికార్జునుడి జాతకం భక్తి, సహాయం, సహకారం మరియు ఓదార్పు కారణంగా. అంతేకాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ముత్య మఠానికి వస్తారు మరియు వెళతారు. ఈ మఠం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే వారు పగలు మరియు రాత్రి వచ్చే భక్తులకు భోజనం ఏర్పాటు చేశారు. అవకాశం ఇస్తే ప్రజలు జాతర చూసి మోసపోతారు అనే దానికి మల్లికార్జున ముత్య ఒక నిదర్శనం. కొంతమంది సంశయవాదులు మరియు విమర్శకులు అతని చర్యలు జాగ్రత్తగా ప్రదర్శించబడిన భ్రమలు మరియు అవకతవకలు అని వాదిస్తున్నారు. వారు అతని వాదనలలోని అసమానతలను ఎత్తి చూపుతారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.